నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆరామాలు చూశారు కదా, మరెన్నో క్షేత్రాల ప్రాశస్త్యాలు తెలుసుకున్నారు కదా, ఇంకెన్నో దేవాలయాల మూల విరాట్ అవతార విశేషాలు కన్నారు కదా. ఇప్పుడు మనము విలక్షణ నామధేయుని అపురూప ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. శ్రీ చంపకధామస్వామిగా పేరొందిన వైష్ణవ రూపుని కోవెల చూడబోతున్నాం. ఈనాటి కార్యక్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగర సమీప బన్నేరు ఘట్టానికి తీర్థయాత్రగా వెళదాం. చంపక మాలాధార చంపక నాథాయ అని విష్ణువుని కొనియాడతారు. సంపెంగ పువ్వుని చంపకమని, సంపెంగ పూలవనాల్ని చంపకవనాలని, చంపకారణ్యాలని అంటారు కదా. ఆ చంపకారణ్యం విస్తారంగా ఉన్న కన్నడ సీమలో శ్రీ మహావిష్ణువు ధామం బన్నేరు గట్ట కొండపై వెలసిల్లుతోంది. ఆ ఆలయాన శ్రీదేవి భూదేవి సమేతంగా చంపకధామస్వామిగా కొలువుదీరాడు. మనందరికూ తెలిసిన శ్రీనివాసుడే తన ఇరుసతులతో చంపకనాథుడిగా ఏ తీరున భక్తులను అనుగ్రహిస్తున్నాడో తెలుసుకుందాం. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఈ పురుషోత్తముడు అనేక రూపాలను నామాలను దాల్చిన శ్రీ మహావిష్ణువని విష్ణు సహస్రనామ స్తోత్రాలను బట్టి అర్థమవుతుంది. యుగానికో అవతారమెత్తిన మహితాత్ముడు కనుక అవతారానికో పేరుంటుంది. కలియుగంలో శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారం కలియుగ వెంకటేశ్వరుడు. సంపెంగ పూలున్న తావుల్లో ఎంచక్కా వెలసి చంపకధాముడయ్యాడు. తిరుమల తిరుపతి కొండ ఒకప్పుడు సంపెంగ చెట్టున్న చంపకవనం. అందుకే ఈ క్షేత్రాన ఉన్న ద్వారాలలో ఒక ద్వారాన్ని చంపక ద్వారం, సంపెంగ ద్వారమని వ్యవహరిస్తారు. అదే తీరులో కన్నడిగుల నేలపై చంపకారణ్యం విస్తారంగా ఉంది. బెంగళూరుకి సమీపాన బన్నేరు ఘట్ట ప్రాంతంలో సంపెంగ వనాన ఓ కొండపై భూదేవి శ్రీదేవి సహితంగా ఈ స్వామి వెలసి ఉన్నాడు. కన్నడ రాజ్య పర్యాటక శాఖ వారు కూడా ఇది ప్రసిద్ధ ప్రాంతమని, చోళుల కాలం నాటి నుంచి ఇది ఉందని చెబుతున్నారు. ఈ స్వామి తన ఇరుదేవేరులతో ఓ మకర తోరణం కింద పరివేష్టితుడై చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. తిరువెంగళరాయుని వలె కటివరద హస్తాలతో ఇరుసతుల మధ్య నిలుచొని ఉన్న ఆ స్వామి కిరీటధారుడై పుష్పమాలలు గజమాలలతో గర్భాలయమూర్తులు పరమవైభవంగా వెలుగొందుతున్నాయి. చతుర్భుజుడై శంఖచక్రాలు ధరించిన చంపకధాముడు కృష్ణశిలా శిల్పితమై ఉన్నాడు. శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కలియుగాన శ్రీ వెంకటేశ్వరుడిగా వెలిసిన మహావిష్ణువు లీలాంతరంగుడు. తన దేవేరి శ్రీలక్ష్మిని వెతుక్కుంటూ వచ్చి భూలోకవాసుడై సప్తగిరి నిలయుడై వెలుగొందిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ పరంధాముని మహాత్మ్యాలు అన్నీ ఇన్నీ కావు. కన్నడిగుల నేలపై చంపకధామునిగా అవతరించుటలో ఏ వృత్తాంతం దాగి ఉన్నదో, ఈ బన్నేరుగట్ట కొండల మాటున ఏ గాథ నిక్షిప్తమై ఉందో చూద్దాం. ఏ స్థల పురాణం ఈ ఆలయ ఆవిర్భావానికి కారణమైందో తెలుసుకుందాం. ఆ ఏడుకొండలవాడు ఈ కొండపై అలరించిన ఆరామ వైభవాన్ని కనులారా గాంచుదాం. మరకత మాలికలు, మణికుట్టిమాలు, బంగారు కడతలు, రత్నస్తంభాలు, వైఢూర్యాల గడపలు, ఇంద్రనీల తోరణాలు, పగడాల గూళ్ళు, పచ్చల కిటికీలు, మణిమయాసనాలెన్ని ఉన్నా సార్వభౌములకైన దిక్కు మొక్కు ఏడుకొండలే. ఆ ఏడుకొండల నిలయుడే ఆ సప్తగిరీశుడు చంపకధాముడిగా వెలవడం ఓ పురాణ వైచిత్రియే. ఆ పరంధాముని లీలా విన్యాసమే.
శ్లోకంలో చెప్పిన జాబితాకేం తక్కువ కాదన్నంత సంపదల మధ్య విలాసమాడే జనమేజయ మహారాజు శాపవశానో కర్మానుసారమో కుష్ఠవ్యాధిగ్రస్తుడై అలమటించాడు. ఓ శునకం ఆ చంపకారణ్య ప్రవాహి అయిన సువర్ణముఖీ నదిలో ఈదులాడి అలాగే వచ్చేసి కుష్ఠవ్యాధితో కునారిల్లు జనమేజయుని చెంతకొచ్చి తన అలవాటు కొద్దీ శరీరాన్ని విదిలించుకుందట. అప్పుడా శునకం ఒంటిపైనున్న సువర్ణముఖి నదీ జలాల తుంపర్లు ఆయనపై పడిన చోట్ల వ్యాధి నయమైపోయిందట. అది గమనించిన జనమేజయుడు వెనువెంటనే ఆ సువర్ణముఖి నదీ స్నానమాచరించి వ్యాధిని నివారించుకున్నాడట. అందుకు కృతజ్ఞతగా ఇక్కడ చంపకధామస్వామిని ప్రతిష్ఠించి కొలిచాడని ఇక్కడివారు సభక్తికంగా చెప్పుకొస్తారు. ఒక్కో దేవుడు ఒక్కో రీతి సేవలకు సంతుష్టులవుతారని విప్రులు చెబుతారు. ఒక వేలుపు ఎంత అభిషేకం చేస్తే అంత ఆనందిస్తాడు. మరో దైవం ఎంతగా అలంకరిస్తే అంతగా అలరిస్తాడు. ఇంకో భగవానుడు ఎంత నైవేద్యాన్ని సమర్పిస్తే అంత సంతుష్టుడవుతాడు. అలంకార ప్రియుడు అర్చనాది కైంకర్యాభిలాషుడు అయిన వైష్ణవ రూప శ్రీ చంపకధామస్వామికి భక్తులు చేసే పరిపరి విధముల పూజా విశేషాలను మనమక్కడికి వెళ్లలేకపోయినా ఆ ఆలయ వైభోగాన్ని ఈ కార్యక్రమం ద్వారా చూసి పుణ్యప్రాప్తిని కొంతైనా పొందుదాం. గర్భాలయంలో కొలువుదీరిన ఆ ముమ్మూర్తులను ఎంతో వైభవంగా అలంకరిస్తారు. చంపకారణ్య నిలయులైన ఆ దేవదేవుళ్లకు పలు సేవలు గావిస్తారు. బన్నేరు ఘట్ట అచలావాసులైన శ్రీదేవి భూదేవి సహిత చంపకధాముడు అభిషేక నీరాజనాలయ్యాక మొక్కరో మోహనమూర్తికి అన్న కవివాక్యాలకు దీటుగా అలంకృతమవుతారు. వెండి కవచాలు పట్టువస్త్రాలు అయ్యవారికి అలంకారాలు కాగా ఒక అమ్మవారు పట్టువస్త్రధారణలతో వెలుగొందుతున్నారు. ఏ దశ చూసినా ఆదిమూర్తి ఇతడే, పొడుగులకు పొడుగైన పురుషోత్తముడు ఇతడే, నానాదేవతల నారాయణుడు ఇతడే అనిపించేంతగా లోకైక సౌందర్యమంతా కలబోసుకున్నట్లు స్వామివారు అతని ఇద్దరు సతీమణులు అలంకృతమవుతారు. సువాసనలు వెదజల్లు సంపెంగలు అనగా చంపక పుష్ప నామధేయుడై శ్రీ చంపకధామ స్వామి భక్త విధేయుల పూజలందుకుంటున్నాడు. గర్భాలయ ద్వారానికి పైన తామ్రలోహపు రేకులపై మలచిన చిత్తరువులు పలు లతలు గర్భాలయానికెంతో అందాన్నిస్తున్నాయి. యథాప్రకారం వైష్ణవ ద్వారపాలకులు చతుర్భుజులై ఉండగా వారి చెంతనే విష్ణారాధనలో ఆంజనేయ స్వామి ఒకవైపు, గరుడ స్వామి మరోవైపు ముకుళిత హస్తులై ఉన్నారు. తిరుమల తిరుపతి ఆలయంలోని బంగారు లోగిలిలా వెలుగొందే ఆ గర్భాలయం గుమ్మం పైభాగాన తిరునామాలు శంఖుచక్రాలు స్వర్ణవర్ణంలో మెరిసిపోతున్నాయి. గర్భాలయ ముఖమంటపంలో ఏకశిలా రాతి స్తంభాలు ఈ ఆలయ పురాతత్వానికి 100కి 100 నిదర్శనాలుగా భాసిల్లుతున్నాయి. వాటిపై పలు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. రకరకాల విన్యాసాల ఏనుగులు, నానావిధ సుచక్రాలు, పద్మపుష్పాలు, నరవానర రూపాలు, నాట్యభంగిమలో గోపికావల్లభుడు ఇలా అనేకం ఆయా కఠిన శిలలపై అందాల శిల్పరాజాలై దేశ విదేశీ యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. ఆ ముఖమంటపాన భక్తులు చంపకధామ స్వామి ఇదిగో మేమొచ్చామయ్యా, మము బ్రోవగ మాకు దర్శనమియ్యవయ్యా అంటూ కొట్టే గంటల వరుసలు అనేకం అక్కడ వ్రేలాడుతూ ఉంటాయి. చంపకధామ స్వామివారి పాదపద్మ యుగళములు ఓ రాతి ఫలకంపై నిజంగానే స్వామివారి పాదాలు మాత్రమే కనబడుతూ
మొత్తం శరీరం అదృశ్య రూపాన అక్కడ నిలుచున్నారా అన్నంత సహజంగా ఉంది. ఆలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా చిరుమందిరాలలో చతుర్భుజులైన జయ విజయులు ద్వారపాలకులై ఉంటారు. ఆలయ ప్రవేశ మెట్ల మార్గాన్ని చూస్తే ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం గావించినప్పటికీ ఆలయ పురాతనత్వం ఏమాత్రం మరుగవ్వనివ్వని పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. పవిత్రానుభూతిని కలిగించే విధంగా మరిన ఆ మెట్లు కూడా పూజనీయమైన మహిళా భక్తులద్దిన పసుపు కుంకుమ బొట్లతో అలంకృతమై ఉన్నాయి. ఆలయం లోపలి ప్రాంగణంలో నిలబడి చూస్తే చంపకధాముని శ్రీమహాలక్ష్మి ఆలయాల ప్రాకార మంటపాలలో విగ్రహ సముదాయాలు కొలువుదీరి ఉన్నాయి. అవి శ్రీనివాసుని కళ్యాణ పురాణ గాథనంతా, అమ్మవారి ఆవిర్భావ ఘట్టాలను శిల్పభాషలో వివరించినట్లుంటాయి. ఆలయ ప్రాంగణ శోభ యావత్తూ ఒకెత్తైతే ఈ ఆలయ మహారాజగోపురం మరొక ఎత్తు. 108 అడుగుల ఎత్తున 9 కలశాలతో 7 అంతర్వులతో మహోన్నతంగా నిలబడి ఉంటుంది ఈ రాజగోపురం. ఈ గాలిగోపురం పైన దశావతార మూర్తులు, నవవిధ నారసింహ ప్రతిరూపాలు ఉన్నాయి. నలుమూలలా భారవాహులు పూనుకొని మోస్తున్న ఈ మహారాజ గోపురం ఎంతో వర్ణ సాముదాయకమై నేత్రపర్వంగా కనిపిస్తుంది. ఆ గోపురాన్ని చూస్తే ఆనాటి శిల్పుల చేతి ఉలుల పనితనం, ఉలులు శిలలపై చేసిన నాట్య విన్యాసాలు విదితమవుతాయి. దగ్గర్లోనే ప్రకృతి సహజ సిద్ధమైన చంపకారణ్య వనసీమ మధ్యమమున సువర్ణముఖి శివక్షేత్రం అలరారుతూ ఉంటుంది. ప్రకృతియే ఆరాధిస్తోన్న ఆయా మందిరాల ముంగిట ఓ పురాతన కోనేరు, దాని ఒడ్డున ఆంజనేయ శివలింగాకృతులు, అంబా భవానీ మందిరం, శ్రీ భవానీ శంకర మందిరాలు ఉన్నాయి. త్రిమూర్తుల విధి నిర్వహణలో సృష్టికర్త బ్రహ్మకు జ్ఞానదాయిని సరస్వతి, స్థితిమయుడు విష్ణువుకి సంపదల తల్లి లక్ష్మి, లయకారుడు శివునికి శక్తి స్వరూపిణి పార్వతి తోడుగా ఉన్నారు. అందుకేనేమో శ్రీమన్ మహాలక్ష్మి తన స్వామిని ఉడివక యుగ యుగాన ఏ అవతారమెత్తినా తన స్వామి దేవేరిగానే ఆయన చెంతనే ఉంటూ వచ్చింది. ఈ చంపకధాముని ధామంలోనూ
చక్కని కోవిలలో కొలువుదీరి భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయై నమః సర్వభూతహితప్రదాయై నమః అని అష్టోత్తర శతనామావళిలో ప్రార్థించే అమ్మ శ్రీ మహాలక్ష్మి రూపంగా వెంకటేశ్వరుని చెంత పద్మావతిగా దర్శించుకుంటాం. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితాః అని ప్రస్తుతించుకునే ఆయమ్మ మంగళసూత్రాలతో సుమంగళిగా మంగళప్రదంగా కొలువుదీరింది. ఏడాది పొడవునా వచ్చే ఉత్సవాలలో ఈ ఆలయ దేవుళ్లను ఊరేగించే ఉత్సవ వాహనాలు శ్రీ మహాలక్ష్మి ఆలయ ముఖమంటపంలో దర్శనార్థమై ఉన్నాయి. సింహవాహనం, గరుడ వాహనం, ఇలా అనేక ఉత్సవ వాహనాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. వాటిని అలా చూస్తేనే చాలు ఆ గుడి ఉత్సవ వైభవం కనుల ముందు నిలుచుంటుంది. గోవింద గోవింద నామోచ్చారణలతో జరిగే రథయాత్ర బెంగళూరు పట్టణానికే ఓ విశిష్ట యాత్రగా బన్నేరుఘట్ట చంపకధాముని రథయాత్ర అని పలువురిచే కొనియాడబడుతోంది. గోవింద గోహోవింద చంపకధామ గోవింద అంటూ కైమోడ్పులర్పించి ఇటువంటి మహా ఆలయాల దర్శన ప్రాప్తిని మళ్లీ మళ్లీ వసంగమని వేడుకుని నిష్క్రమిస్తారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా బెంగళూరుకి అనేక మార్గాల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి పర్యాటక ప్రాంతమైన నేషనల్ పార్క్ మార్గంలో ఉన్న ఈ చంపకవనానికి, అలాగే ఈ చంపకధామ ఆలయానికి స్థానిక వాహనాలలో సులువుగా చేరుకోవచ్చు. ఉద్యానవన నగరమైన బెంగళూరు సమీపాన సంపింగవన ప్రియుడైన ఆ చంపకధాముని విశిష్ట మందిరాన్ని దర్శించుకోగలగడం మన పూర్వజన్మ సుకృతంగా భావిద్దాం. ఆ ఆలయంలో దర్శనమిచ్చిన దేవుళ్లందరి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆర్తిగా నివేదించుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. మరో ఆలయ సందర్శనం చేసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.